జై శ్రీరామ్. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి పోలాంబా వ్రత కూర అంటే పోలాంబా వ్రత కూర అని ఎందుకంటున్నా అంటే పొలాల అమావాస్యకండి ఈ కూరని తయారు చేసి నివేదించటం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. కాబట్టి ఆ విధంగా చెప్పానన్నమాట అండి. అయితే ఆ కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఇక ఆలస్యం ఎందుకండి, దానికి ఏ విధంగా వాడుకోవాలి, ఏమిటి, ఈ పోలాంబా వ్రతం అంటే ఏమిటి ఇత్యాది విషయాలతో మీకు ఆ కూరని తయారు చేసి చూపిస్తానండి. మరి ఇక ఆలస్యం ఎందుకండి, మన కూరలోకి వెళ్ళిపోదాం అన్నమాట. రండి, ఇదిగోను చూపిస్తున్నాను. ఇది పోపులోకి 2 కరివేపాకు రొబ్బలు, కొంచెం ముదురాకులు అనుకోండి, అదనమాట. ఇది పక్కన ఇలా పెట్టేసుకుంటున్నాను. దీనికి కావలసినవి ఏమేమిటంటే అండి 7 రకాల కూరలు కావాలండి. ఎన్ని రకాల కూరలు కావాలి? 7 రకాలు. అంటే దీనికి ఒక కథ ఉందండి. కాబట్టి 7 రకాల కూరలతోటి నివేదన చేయటం అనేటువంటిది జరుగుతుందండి. ఏమేమి కూరలు వేసుకుంటారో అనేటువంటి దాన్ని తెలుసుకుందామండి. ముఖ్యంగా అండి బెండకాయ, బీరకాయ, అరటికాయ, చిక్కుడుకాయ, తర్వాత కాకరకాయ, దొండకాయ చెప్పానండి, దొండకాయ, ఇంకా గోరు చిక్కుడుకాయ, కాశీ విస్తికాయ, తోటకూర ఇలాంటివి వేసుకుంటారు. ఇంకా అంటే పూర్వకాలంలో చిక్కుడుకాయ కూడా తక్కువేనండి, గోరు చిక్కుడు వచ్చేది. గోరు చిక్కుడు కాకపోతే చిక్కుడుకాయ లేకపోయినా మీకు అరటికాయ 1, బీరకాయ 2, బెండకాయ 3, దొండకాయ 4, కాకరకాయ అండి 5, తోటకూర 1, 6, కాశీ విస్తికాయ వేసేవారండి. ఇలా 7 రకాలు అంటే 6 రకాలు వాళ్ళు పెరట్లలో ఉన్నవైనా దేంట్లో అయినా సంపాదించుకుంటారండి. 7వ రకం కూర ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకుంటారండి. అడిగి ఒక కూరనే వేసుకోవాలని శాస్త్రం ఉంటుంది. ఇది పట్నవాసం కాబట్టి మరి మనం ఎవరింటికి వెళ్ళి అడుగుతామండి. కాబట్టి 7 కూరల్లోనూ మన పెరట్లో ఉన్నది తోటకూర అలాంటిది అవుతాయి. ఇది మరి మాది అపార్ట్మెంట్స్ అండి, మేము అన్ని రకాలు కొనుక్కోవాలంటే అనేది. ఈ కాలంలో అండి చిక్కుడుకాయ దొరుకుతుంది, గోరు చిక్కుడుకాయ దొరుకుతుంది. కాశీ విస్తికాయ అనేటువంటిది ఇక్కడ దొరకట్లేదు. కాబట్టి కాశీ విస్తికాయ అనేటువంటిది నన్ను ఒకళ్ళు అడిగారు. లాస్ట్ ఇయర్ కాశీ విస్తికాయ వేసే వండానండి. అయితే ఆ ఎండలకి చచ్చిపోయింది. ఒక చిన్న మొక్క బయలుదేరుతుంది. దానికి పువ్వు పూత పిండి అది వచ్చినప్పుడు మీకు ఆ మొక్కని దానిని చూపిస్తానన్నమాట అండి. అది సంగతి. అయితే ఇప్పుడు 7 రకాల్లోనూ నేను వేసింది ఏమేమిటంటే అండి కాకరకాయ 1, తోటకూర 2, బీరకాయ 1, 3, అరటికాయ 1, 4, బెండకాయలు 1, 5, దొండకాయలు 1, 6, తర్వాత చిక్కుడుకాయలు 1, 7 అండి. ఇందులో ఈ కాకరకాయ అనేటువంటిది మా పాదుదేనండి. ఇదన్నమాట. 4 కాయలు వస్తే 3 కాయలు వస్తున్నాయి, 1 కాయ వేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలు కూడా మా మిద్దె తోటలోదండి. ఈ బెండకాయలు కూడా మా మిద్దె తోటలోవేనండి. ఈ బెండకాయలు కూడా మా మిద్దె తోటలోవేనండి. ఇక తోటకూర కూడా మా మిద్దె తోటలోదే ఒక కార తెంపుకొని వచ్చానమాట. ఇక కొన్న దాంట్లో ఏంటంటే అండి అరటికాయను, బీరకాయ, దొండకాయ పాదు కూడా పెట్టండి. ఇంకా పూత అది రాలేదు, దొండకాయలు తీసుకున్నానమాట అండి. అర్థమైందండి. 7 రకాల కూరలతోటి మనం కలగాయ కూర అంటాము. శుభ్రంగా ఇవన్నీ శుభ్రం చేసేసుకున్నటువంటిదేనండి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అండి 7 కూరలోనూ ఒక పచ్చిమిరపకాయ అనేటువంటిది వేస్తారు. అది మన ఇష్టంతో కూడుకుందండి. వేసుకున్నా తప్పులేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, అదనమాట అండి. అయితే వీటిని అన్నిటినీ శుభ్రంగా ముక్కలుగా చేసేసుకుని ఒక కుక్కర్లో ఎలా ఉడికించుకోవాలి ఏమిటి అనేటువంటి దానిని మీకు చూపిస్తానన్నమాట అండి. కూరగాయ ముక్కలు అన్నీ తరుక్కున్నానండి. తరుక్కోవడం అయింది, చూశారు కదా. 7 రకాలు వేసానండి. అయితే ఇప్పుడు ఇలాంటి కుక్కరు కానీ లేకపోతే పాన్ లాంటిది కానీ తీసుకోవచ్చండి, ఏదైనా పర్వాలేదు. అయితే తీసుకున్న తర్వాత అండి స్టవ్ వెలిగిస్తున్నాను.
ఇదిగో స్టవ్ వెలిగించి సిమ్లోకి మార్చి ఉంచాను. అయితే ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేసుకోవాలి ఏమిటని నేను అన్నీ వేసి చూపించేస్తాను. మీకు చింతపండు అనేటువంటిది ఇంకా ఒక నిమ్మకాయ ఇంత చింతపండు రసం తీసుకోవాలండి. ఇంత చింతపండు ఉండాలి. ఇన్ని ముక్కలు వచ్చాయి చూశారు కదా, మీకు కనపడింది కదా, అన్ని ముక్కలకి అనమాట అండి. ఈ చింతపండు రసంతో పాటు నాకు ముద్ద ఉంది కాబట్టి ఇగో ఈ స్పూన్ తోటి నిండా ఒక స్పూన్ వేసుకున్నట్టు అనమాట. చూశారు కదండి, ఇది కొంచెం ఉన్నట్టు నిండా స్పూన్. అయితే ఈ నిండా స్పూన్కి నేను ఏం చేస్తున్నానంటే అండి, కొద్దిగా ఒక బుల్లి గ్లాసుడు నీళ్ళు అనేటువంటిది తీసుకుంటున్నానండి. చూడండి, ఈ గ్లాసు ఉంది కదా, ఈ గ్లాసుడు ఎంత పోస్తున్నాను, ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. కనపడిందా అండి? ఈ నీళ్ళు పోసి ఇగో ఇలా పోసేసి ఉంచాను. ఆ నీళ్ళు అయితే ఎక్కువ దొక్కి అనమాట అండి. ఇక ముక్కల్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇది మూకుడు కాలాలి ఏమీ అవసరం లేదు. అంటే ఇంకా వేరే కూరలు ఏమీ వేసుకోకూడదా అంటే అండి, నాకు తెలుసున్నంత మటుకి ఇవే కూరలు వేసి వండేవారు మా పెళ్ళి అయ్యేదాకాను, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి. అందుకోసం ఈ కూరలే చెప్పాను. దుంప సరుకులు వేసుకోరండి, కంద వేసుకోకూడదు, మరి చేమ అలాంటి దుంప సరుకులు ఏమీ వెయ్యరనమాట అండి. అది మావేం పోతే చిక్కుడుకాయ కూడా ఈ కాలంలో ఇప్పుడంటే అన్నీ వస్తున్నాయి కానండి, చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ అనేటువంటిది కూడా చాలా తక్కువే అనమాట అండి. ఈ కూరగాయలు ఇలా వేసేసిన తర్వాత అండి, ఇదిగో ఇప్పుడు మీకు నేను ఈ చింతపండు నీళ్ళు చూపించుతున్నాను కదండి, ఈ చింతపండు నీళ్ళను కూడా ఇలాగా పోసేసుకున్నాను. మీకు చూపించిన నీళ్ళన్నీ కూడా ఇందులోకి ఇలాగా పోసేసాను. పోసేసిన తర్వాత ఇక ఉప్పు కూడా వేసేస్తాను. ఉప్పు ఎంత వేస్తానంటే అండి, ఇగో ఇంత ఉప్పు ఉండాలి. కనపడిందా అండి? ఒక స్పూన్ అనుకోండి, ఇంక ఇది రుచి చూసే పని ఉండదు. అదను ఇక పసుపు కూడా వేసేస్తున్నానండి. పసుపు కూడా ఇదిగో ఒక 1/4 టీ స్పూన్ చిన్నది ఉంది కదా, ఇలా పసుపుని వేసేసానమాట అండి. ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు పసుపు. అదే ఇక నేను మరలా మీకు చెప్తున్నానండి, చెక్క ముక్క కింద ఆడుకున్నటువంటి కారాన్ని 1 టీ స్పూన్ చిన్న టీ స్పూన్ వేసేస్తున్నానండి. అది కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఒకసారి కుక్కర్ని ఇలా అనుకుంటా అండి నెమ్మదిగా, అంటే అడుగు మీద కలవడం కోసం. ఇలాగంతా చూశారు కదండి, ఇలా 2 సార్లు ఇలా అనుకుంటాను. అనుకున్న తర్వాత నేను ఈ కుక్కర్ మూతని పెట్టేసుకుంటున్నానండి. ఈ కుక్కర్ మూతని ఇలా పెట్టేసి ఒక 2 విజిల్సే రాణిస్తాను. మీడియంలో పెట్టి 2 విజిల్స్ని రాణిస్తాను. కూర ఇగో మంటను కూడా చూడండి ఒకసారి, మంట మీడియంలోకి ఉంచాను, అది మీడియం మంట. ఇగో కుక్కర్ ఇలా పెట్టాను, అదనమాట. 2 విజిల్స్ రాగానే కట్టేస్తాను. కట్టేసిన తర్వాత కుక్కర్ మూత వచ్చేసాక అప్పుడు పోపు అనేది ఎలా పెట్టాలి ఏమిటి అనే, బెల్లం వేయలేదండోయ్, బెల్లం సంగతి మీకు చెప్పలేదు. బెల్లం కూడా చెప్తున్నాను. బెల్లం కూడా ఇప్పుడే వేసేస్తాను. ఒక్క నిమిషం. ఇవ్వండి, బెల్లం ఎంత వేసుకోవాలి ఏమిటని. బాగా కొంచెం తీయగా తినేవాలి ఇంత ముక్క వేసుకోండి. కనపడిందా అండి? మేము ఇంత తీపి తినము అన్న వాళ్ళు ఏం చెయ్యాలంటే అండి, కనీసం ఇంత ముక్కనే వేసుకోండి. మేము తీపి తినమండి, పుల్లగా ఉప్పుగా కారంగానే తింటామంటే కనీసం ఇంత ముక్కైనా వేసుకోండి. అది వెర్రి తీపి అవ్వదండి, వెర్రి తీపి అవ్వదు, చక్కగా వచ్చేస్తుంది. అంటే మంచిగా అనిపిస్తుంది. నేను చూపించిన పాలు ఈ ముక్కలకి కూర ఎంత వస్తుందో మీకు అవగాహన వస్తుంది. 1 అరటికాయ, 1 కాకరకాయ, తర్వాత 6 దొండకాయలు, 2 తోటకూర కాడలు, తర్వాత గుప్పుడు చిక్కుడుకాయలు, ఇంకా 1 బీరకాయ వేసి, అదే గుప్పుడు బెండకాయలు వేసినది ఇన్ని ముక్కలు వచ్చాయి. 1 పచ్చిమిరపకాయ తుంపి వేసాను, పెద్దవాళ్ళ అలవాటు ప్రకారం. ఇప్పుడు కూర ఉడికిన తర్వాత కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేసి కూర ఉడికిన తర్వాత పోపు అది ఎలా పెట్టాలి ఏమిటి గిన్నెలోకి తీసి చూపిస్తానన్నమాట అండి. ఇదిగోనండి, ఇలాగ చూసారా, చియ్యమంది కదా. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాను. ఇగో చక్కగా వచ్చేసింది. అంటే మీరు ఇలాంటి కుక్కరే పెట్టుకోవాలని ఏమీ లేదు, చిన్న పాన్ లాంటిది ఉన్నా వేసుకోవచ్చు. చూసారా, నేను పోసిన నీళ్ళకి ఎన్ని నీళ్ళు వచ్చాయి అప్పుడేను. చక్కగా ఉడికింది, మెత్తగా అయిపోయింది కూడాను. ఇది 2 విజిల్స్ రాగానే కట్టేసుకోండి. నేను ఇంకొక నిమిషం ఉంచుకున్న మూలాన ఇలా మెత్తగా అయింది. అయితే ఈ పోపు ఎంతంత వేసాను ఏమేమి వేసాను అనేది చెప్తాను. ఈ స్పూన్ నిండా శనగపప్పు వేసానండి, ఈ స్పూన్ నిండా మినప్పప్పు వేసాను, 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసానండి. ఇంకా ఇష్టం అయితే ఇంగు పెసర వేసుకోవచ్చండి,
లేకపోతే మానేయచ్చు. ఇక నెయ్యి పోపైనా పెట్టుకోవచ్చు, నూనె పోపైనా. నేను అవుతాయండి ఇది తీపి కూర కదా కొంచెం, అందుకోసమని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీ ఇష్టం, నెయ్యి ఇష్టం ఉండదు కొంతమందికి, నెయ్యి మానేయచ్చు. అప్పుడు ఇలాంటి నూనె ఉంటుంది కదా, ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకుని దాంట్లోకి పోపు దోరగా వేయించుకోవచ్చు. అయితే నేను వేసానా లేదా అన్నట్టు ఇంగు వేస్తాను, ఎక్కువ వేయనండి, కొంచెం వేసానా లేదా అన్నట్టు, అదిగో చాలు వేసేసి ఇప్పుడు ఈ పోపుని దోరగా వేయించేస్తాండి. దోరగా వేయించేసి ఈ కూరను అందులోకి వేసేసి ఎగరిస్తానమాట అండి. అయితే పోపు హైలో పెట్టుకోవచ్చా మీడియంలో పెట్టుకోవచ్చు అంటే సమానంగా పెట్టుకోవచ్చండి, తొందరగానే వేగుతుంది. అలా వేగాక కరివేపాకు కూడా మనకు దొరికితే వేసుకోండి, లేకపోతే లేదు, ఇదేమీ కంపల్సరీ అనేది లేదనమాట. ఇలా పోపు వేగుతూ ఉంటుంది కదండి. ఈ పోలాంబా కూర అని నేను చెప్పాను కదా, దీన్నే కలగాయ కూర అని కూడా అంటారు. ఏ ఏ పదార్థాలు వేసుకోవాలో కూడా విపులంగా చెప్పాను. మరి పోలాల అమావాస్య ఈ మాట మంగళవారం వచ్చిందండి, 3వ తారీఖు అయ్యింది. నేను వీడియోలు కూడా పెట్టాను, ఎలా చేసుకోవాలి, ఏమిటి పూజకి ఏమేం కావాలి అనేటువంటిది పూజకి పెట్టానండి. పూజా విధానంతో, పూజ అంటే పెద్దగా బ్రాహ్మణులు వచ్చి చేసేటువంటి విధానంగా ఉండకపోవచ్చండి, తప్పులు అనేది దొరలవచ్చండి. అయితే తప్పులు దొరికినా మనకి చేతనైనటువంటి విధానంగా భక్తి ప్రపత్తులతోటి, భక్తి ముఖ్యం అండి. అంటే తప్పు చదివేయాలంటే తప్పు చదవద్దండి, కానీ అయితే ఒక్కోసారి నోరు తడబడి ఏదైనా ఒక అక్షరం తప్పు పలకచ్చు. అందుకోసమే అపరాధ క్షమాపణ అనేది వేడుకుంటాను. తల్లి ఈ తప్పులని ఒప్పులుగా భావించు, ఒప్పులు అంటే కరెక్ట్ చేయమనమనే కదండి ఇంగ్లీష్లో అర్థము. అలా ప్రార్థించి ఎల్లవేళలా మా యందు కరుణా కటాక్షాలు చూపమ్మా తల్లి అని భక్తి విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం అనేటువంటిది కనపడుతుందండి. కాబట్టి నేను పెట్టిన వీడియోలో ఎక్కడైనా చిన్న తప్పు అనేది దొరికితే నేను ఆఖరిని ఇలాగా క్షమాపణ కూడా చెప్పడం అనేది జరిగిందనమాట అండి. మరి కామెంట్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారనుకోండి, దానికి మనం ఏమీ బాధపడక్కర్లేదు, అదనమాట. ఇప్పుడు పోపు అనేది దోరగా వేగడానికి వస్తుంది. ఈ కూర అనేటువంటిది వేస్తాను, అదనమాట. కానీ ఇది కడుపు చలవండి, ఈ పోలాంబా వ్రతం అనేటువంటిది కడుపు చలవ అనమాట అండి. కడుపు చలవ అంటే పిల్లలు పుట్టిన పిల్లలు చక్కగా ఆయుష్మంతులుగా, అంటే దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవిస్తారు కదండి పెద్దలు, అలా ఆయుష్మంతులుగా ఉండాలి, వృద్ధిలోకి రావాలి అని గ్రామ దేవత అయినటువంటి పోలాంబని పూజించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏ కులాల వాళ్ళు పూజిస్తారో అంటే అండి, మా ఊళ్ళో అవుతాయండి మేము కోమట్లు, ఇంకా తెనుకులాలని ఇలాంటి వాళ్ళు పూజించేవారు, అది తెలుసండి. ఈ విస్తర మాత్రం చాకలి దానికి ఇస్తామండి. చాకలిది కడుపు చలవ అని చెప్తారండి, చాకలిది కడుపు చలవ అండి. అందుకోసం అండి మాలో పురిటి నీళ్ళని పోస్తా అండి 9వ రోజు 11వ రోజు. చాకలి దానికి బాలింతరాలకి చీర, పిల్లవుతే పిల్ల, పిల్లాడిపోతే పిల్లాడికి ఒక తుండు గుడ్డ లాంటిది ఏదో ఒకటి, ఒక గుడ్డ తప్పనిసరిగా తెచ్చిచ్చి ఉపారం తీసి అది చేస్తూ ఉంటుందన్నమాట అండి. కాబట్టి మేము నివేదన చేసిన విస్తరండి తోచిన దక్షిణతోటి ఓ జాకెట్ బట్టతోటి చాకలి దానికి ఇస్తామన్నమాట. అది కూడా ఎప్పుడు వచ్చి పట్టుకెళ్తుంది అని మీరు అనుకోవచ్చండి. పూజ అయిపోయాక కబురు చేయగానే ఎవరో ఒకళ్ళు సైకిల్ మీద వచ్చేవారండి. చాకలాల వీధని వేరేగా ఉండేది మాకు, అందుకోసం వచ్చి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయేవారండి. మరి పోపు బాగా వేగిందండి, ఇంకో కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మరి నేనైతే వేపుడు కారం అందులోకి వేసేసుకున్నాను. మా దగ్గర ఆ కారం లేదనుకునే వాళ్ళు, ఈ పోపు వేగుతుంది కదండి, మీ దగ్గర ఎర్రకారం అనేది ఉంటుంది కదండి, ఒక స్పూన్ ఎర్రకారం వేసేసుకోండి. అర్థమైంది కదా నేను చెప్పిందండి. ఇది మీకు చూపిస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. అంతా అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇగో పోపులోకి వేసేసాను కదా, ఏమీ లేదు. ఇది కూర చక్క దగ్గరగా కొంచెం మీడియంలోకి పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకుని అడుగంటకుండగా ఒక 2 నిమిషాలు కూర ఎగురుతుంది. మీకు ఆ కూరని చక్కగా చూపిస్తానమాట అండి. ఇంతే అండి, కొంచెం ఎగర్చుకోవడమేనండి, అంతకంటే ఇంకేమీ లేదు. దీన్ని చూపించు ఫస్ట్.
ఇగో చూసారండి, ఇలాగ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని కలుపుతున్నాను, దగ్గరే ఉన్నాను. మీడియంలోంచి మంట సిమ్లోకి మార్చేసాను. ఎలా వచ్చిందో చూడండి. ఆరి చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా నీళ్ళు అనేది లేదు, మీకు కనపడుతోంది కదా. అది ఇది ఆరంతా కుప్పేసరి ఇంకా అడుగు అంటుతుంది, లేకపోతేను ఇగో నీరు అనేది లేదు. ఇవి ఒకసారి ఇలా ఉంచుకుని కొంచెం మనకి డౌట్ వస్తే కనుక 1 నిమిషం ఇలా ఉంచుకోవచ్చు. మనం దగ్గర ఉన్నాం కాబట్టి చక్కగా. ఈ కూర చాలా, ఇందులో ఎన్ని విటమిన్స్ వెళ్ళాయో చూడండి. 7 రకాల కూరలు విటమిన్స్ ఒకసారి తింటున్నాం. చక్కగా ఇంత ముద్దపప్పు చారు పెట్టుకోవచ్చండి, లేకపోతే ముద్దపప్పు ఏ మజ్జిగ చారు లాంటిదో మజ్జిగ పులుసు లాంటిదో పెట్టుకోవచ్చు. అర్థమైందా అండి? మరి ఇది మేము పోలాంబ వ్రతానికి కంపల్సరీగా వండుతాము. అదనమాట అండి, కలగాయ కూర అని చెప్పి అంటారు. మరి దీంట్లోకి మజ్జిగ పులుసు చేసుకున్నాం ఇవాళ. ఇగో చూడండి, అది మజ్జిగ పులుసు, ఆనపకాయ బచ్చలాకు వేసి మజ్జిగ పులుసు అండి. ఇదిగో అన్నం ఇలా వండుకుంటాను నేను ఎప్పుడైనా సరే. అది ఈ రైస్ కుక్కర్లో అన్నం కూడా ఏ సగ్గుబియ్యం జావా ఇలాంటివి కూడా కాచుకోవచ్చు. మీకు ఏదో ఒకటి ఐటెం చూసి ఒక 20 అర్ధగంట టైంలో అలా ఉడుకుతుంది. మళ్ళీ ఆ గిన్నె తీసేసి వేరేది కూడా పెట్టుకోవచ్చండి. అది అర్థమైంది కదండి. మరి పోలాంబ వ్రతం చేసుకునేటువంటిది మీకు అవగాహన వచ్చే ఉంటుంది. ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అనేది ఏమీ లేదు. భక్తి శ్రద్ధలతోటి మనం కంద మొక్కను అది పెట్టుకుని చేసుకోలేకపోయినండి, అమ్మవారికి దీపాన్ని వెలిగించుకుని అగరబత్తి వెలిగించి చిన్న బెల్లం ముక్క ముందరగా నైవేద్యం పెట్టేసి అప్పుడు ఇలాగ కూర ముద్దపప్పు అన్నాన్ని నివేదన చేసుకుని ఆఫీసులు కూడా వెళ్ళిపోవచ్చండి. ముందర అవన్నీ మీకు వీడియోలు ఉన్నాయి కాబట్టి అవగాహన వస్తుంది. ఈ కూరను తయారు చేసుకునేటువంటి విధానాన్ని కూడా చూపించేశాను మీకు. మరి మీరు కూడా ఈ కూరను తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అంటే ఆ పూజకే చేసుకోవాలంటే ఆ పూజకే కాదండి, నేను అప్పుడప్పుడు ఇలా 4 రకాల కూరలు మిగిలిపోతండి, ఈ కూర వండేసుకుంటాను చక్కగా. ఈ కూర వండేసుకున్నంత ముద్దపప్పు చారు పెట్టేస్తాను. అదనమాట. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని కూడా చేయించండి. మరి దీన్ని రుచి చూడలేదు కదా అంటారు, రుచి చూడవలసిన పని లేదండి. ఇంత కూర వచ్చింది, మీకు అవగాహన వచ్చింది. తగినన్ని పాలు కరెక్ట్గా పడి ఉంటాయి. దీనికి ఎంత కూర చేసుకోవాలో అంతకు రెట్టింపు పెంచుకుంటూ వెళ్ళండి. ఇంత కూర చేసుకోదలుచుకుంటే నేను చూపించిన పాలు కరెక్ట్గా సరిపడతాయండి. అది సంగతి అనమాట అండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ని సమస్తాను సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.